జోగి రమేష్ గత 20 రోజులుగా తనను అరెస్ట్ చేయబోతున్నారని ఆయనే హింట్ ఇచ్చేశాడు. మన అందరికి ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని తీసుకొచ్చేశారు. జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది అప్పుడు ఎవరికి తెలియదు పెద్దగా, కానీ ఆయనకి బాగానే సిగ్నల్స్ వచ్చేసినట్టున్నాయి. అందు గురించి ఆయన సవాళ్ళు చేశాడు ప్రమాణాలకి. తిరుపతి వెళ్దాం అన్నాడు ఏకంగా చంద్రబాబు నాయుడిని. తర్వాత విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళి చూసిన ఆ ఎపిసోడ్ అంతా మనం చూసాం. ప్రమాణం చేశాడు, నీకు కుటుంబం లేదా అన్నాడు. అలాగే నిన్న అరెస్ట్ అయిన తర్వాత కూడా ఒక హైడ్రామానే నడిచింది. చాలా అరెస్టులు చూసాము వైసీపీలోనే, లేకపోతే అన్ని పార్టీల్లోనూ, గత ప్రభుత్వాల్లోనూ. మరి జోగి రమేష్కి ఇంత పలుకుబడి ఉందా అని అనిపించేలా మరి ముందే ఏమన్నా ప్లాన్డ్గా అందరినీ మరి రప్పించారో లేదో తెలియదు. అది కూడా చెప్తున్నారు పోలీసులు. అరెస్ట్ చేయడానికి వెళితే ఇంట్లోపల నుంచి కొన్ని గంటల పాటు బయటికి రాలేదట. మరి ఈ లోపల మొహరింపు చేశాడేమో తెలియదు అంటున్నారు. దానికి కంటిన్యూషన్గా విచారణ తర్వాత కూడా, విచారణ జరిగే స్టేషన్ దగ్గర గొడవ, అక్కడ పోలీసుల మీదకి వెళ్ళటం వాళ్ళ అనుచరులు. అలాగే వైద్య పరీక్షల కోసం వెళ్ళినప్పుడు జీజీహెచ్ దగ్గర ఏకంగా ధ్వంసం చేసే పరిస్థితి తీసుకొస్తే 70 కేసులు వాళ్ళ అనుచరుల మీద పడి, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులతో సహా అంటున్నారు. అదొక ఎత్తు అయితే, మరి ఇదంతా చూసిన తర్వాత అనుకుంటా రిమాండ్కి ఇస్తే తెల్లవారుజామున 5 గంటలకి అతన్ని ఫస్ట్ విజయవాడ జైలుకి తరలించిన వాళ్ళు మళ్ళీ డెసిషన్ మార్చుకొని నెల్లూరు జైలుకి తరలించారు. మరి వీటన్నిటికీ పర్యవసాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్ళినట్టున్నారు. అదైతే నాన్ లోకల్గా అని చెప్పేసి అనుకుంటా. సరే, ఓవరాల్గా సార్, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో ఖండిస్తూ బీసీ నాయకుడిని అరెస్ట్ చేయటం అని కుల ప్రస్తావన తీసుకురావటం ఇదే మొదటిసారి కాదు. జోగి రమేష్ ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటాడు. మొదటిసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి మీద అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే క్యాస్ట్ కార్డు బయటికి తీశాడు. ఇప్పుడు అదే ఎత్తుగడ, 2 కుటుంబాలు లేదంటే దేవుళ్ళు. అతను నేనేం పాపం చేయలేదు, విచారణలో తెలుస్తుంది అని అంటే సరిపోతుంది. కానీ ఈ రకమైనటువంటి దూషణలు, అరుపులు, కేకలు, అనుచరులు కూడా అలా రెచ్చగొట్టే వ్యవహారం, శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా చేయటాన్ని చూస్తే అంటే ఇది మేకపోతు గాంభీర్యంగా భావించాలంటారా, లేకపోతే పిరిగితనంగా భావించాలంటారా? రెండోది, జోగి రమేష్తోనే ఇది క్లోజ్ అవుతుందా? అతనే సూత్రధారి అంటున్నారు కాబట్టి, లేదంటే పైనుంచి ఇంకెవరన్నా పై స్థాయి నాయకులు ఆయన చేత చేపించే అవకాశం కూడా ఏమైనా కనపడుతుందా సార్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. జోగి రమేష్ సరే, నాకు కేసు మంచెడ్డలు నేనేం చెప్పాను, ఎందుకంటే అది ప్రాంతం కాదు, అక్కడ విజయవాడ, నేను కర్నూలులో ఉంటాను. అయితే పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, ఆ జనార్దన్ రావు అనే అతను చెప్పడం ఏమంటే, మేము వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము చేశాము ఈ కల్తీ మద్యము. ఆ తర్వాత మధ్యలో ఈ కూటమి గవర్నమెంట్తో కొన్నాళ్ళు మానుకున్నాము. ఆ తర్వాత మళ్ళా మాకు చెప్పినాడు చేయమని. అయితే అందులో ఒక్కటి మాత్రమే నాకు కొంచెం అనుమానాస్పదంగా అనిపించేది ఏంటంటే, ఎవరు కానీ సురేష్ గారు ఈ సమాజంలో ఇతరుల్ని అన్పాపులర్ చేయడం కోసం తప్పుడు పనులు చేయరండి. తప్పుడు పనులు తన ప్రయోజనానికి చేస్తాడు. తన ఆదాయానికో, తన పెత్తనానికో, తన ఆధిపత్యానికో, తన వ్యాపార ప్రయోజనాల కోసం చేస్తాడు తప్ప, ఈ గవర్నమెంట్ను అన్పాపులర్ చేయడం కోసం చేయించినాడు అని జనార్దన్ రావు చెప్పాడు. అది అది ఫ్యాక్ట్స్ ఎందుకు నాకు తెలియదు కాబట్టి, ఫ్యాక్ట్స్ లోతుగా దాని ఆధారాలు ఏమిటో నాకు తెలియదు. ఏమైనప్పటికీ ఒకటిసారి ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టినా కానీ చట్టం అనేటువంటిది దాని పని చేసుకొని పోవాల్సింది తప్పదు. చట్టరీత్యా తప్పుడు కేసుకు బలైనటువంటి వాళ్ళు కూడా దాన్ని ఫేస్ చేయడం, లీగల్గా ఫేస్ చేయడమే తప్ప ఈ బెంబేలెత్తిపోయి ఈ రకంగా ప్రజల్లో జనాన్ని సమీకరించుకొని షో చేయడము ఇది సరైనది కాదు. ఎందుకంటే జోగి రమేష్ ఇది కొత్త కాదు. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్లో ఉన్నాడు. అప్పుడే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి వాతావరణం ఉండింది. అప్పుడు
సరే ఆయన్ను అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోయినాడు. జనాన్ని తీసుకొని పోయినాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అబ్బెబ్బే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినాం. ఎందుకు నువ్వు ధైర్యంగా పోయినోనివి చెప్పు, అవును మేము పోయినాము అని. అట్లా కాదు, ఇప్పుడేమో గవర్నమెంట్ మారిపోయేపాటికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినారు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అంత ఉదయాన్నే 100 కార్లతో పోతారు ఎవరన్నా అపాయింట్మెంట్ లేకుండా. కాబట్టి ఇవన్నీ ఏం లేదండి. అరాచకమైనటువంటి శక్తులన్నింటినీ వైసీపీ పోగేసుకున్నది. ఎవడు బాగా అరాచకం చేస్తే వానికి హైలైట్ చేసేటువంటి ఒక సీన్ ఉండింది. ఆ రకంగా వీళ్ళందరూ కూడా శక్తి లేకపోయినా, స్థాయి లేకపోయినా నాయకులుగా, మంత్రులుగా చలామణైనటువంటి పరిస్థితి చూసినాం. సరే ఇప్పుడు కేసొచ్చింది. దాన్ని గౌరవంగా ఫేస్ చేయి నువ్వు. నిజంగా నీకు సంబంధం లేదంటున్నావు గదా! దానికి ఇప్పుడు కనకదుర్గమ్మ దగ్గరికి పోతాం, లేకుంటే ఆంజనేయ స్వామి దగ్గర, ఆంజనేయ ఏ ఊరు? చిత్తూరు దగ్గర ఏదో ఊరుంది. ఆడికి పోదాము. అది అవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఏ ఏ నాకు జోగి రమేష్ గారిని లేదా వైసీపీ నాయకుల్ని అడుగుతాను నేను. ఎక్కడైనా ఒక దేవతా విగ్రహం గాని, లేదా ఒక దేవుని గుడిలో గాని, ఇతను తప్పు చేసినానో, తప్పు చేయలేదనో చెప్పిన ఉదాహరణ ఏమన్నా ఉందా? ఇవన్నీ ఊరికెందుకు ప్రగల్భాలు? ఇప్పుడు తర్వాత కులాన్ని బట్టి కేసులు ఉండవండి. క్రిమినల్ యాక్ట్‌లో నీవు చేసిన తప్పు తప్ప, నువ్వు ఏ కులము వాడు కాబట్టి ఇవి చేసినావు, ఇవన్నీ రావండి. కులం అనేటువంటిది నీకు సంబంధం తప్ప, ఆ చట్టానికి సంబంధం కాదక్కడ. నీవు ఒక తప్పుడు పని చేసినావు అనేది ఒక ఆరోపణ వచ్చింది. దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలా? ఇప్పుడు నిజంగా ఆధారాలు గవర్నమెంట్ దగ్గర లేవు అనుకుందాం మాట వరుసకు. లేదు, నీ మీద తప్పుడు కేసు పెట్టినారనుకో, నిలబడదు కదా కోర్టులో. అంత తొందరగా ఏదో గవర్నమెంట్ పెడితేనే అన్ని కేసులు నిలబడతాయా? అందుకోసం ధైర్యం కావాలా, ఫేస్ చేయాలా? రాజకీయంగా ఇదిగో మా మీద కక్ష సాధిస్తున్నారు చెప్పుకోవడానికైనా బెంబేలెత్తి పోకుండా నిలబడాలి తప్ప, నువ్వు బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా 3 గంటలున్నరకి ఫోన్ చేసుకొని, జనాన్ని పోగు చేసుకొని, ఏమిటికి ఏం షో అది? ఏం ఉపయోగం ఆ షో? ఆహ్, తోపులాట లేకుంటే పోలీసులకు వ్యతిరేకంగా చేయడం ఇది ఏం సరైనది కాదు. ఏమైనప్పటికిని కేసు యొక్క మెరిట్స్‌ను పట్టే న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. మెరిట్ లేకపోతే ఎవడు గూడా కన్విక్ట్ కాడు. కాబట్టి కేస్‌ను దాన్ని లీగల్‌గా ఫైట్ ఔట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. లేదు, నిజంగా సంబంధాలుంటే నేను వైసీపీ వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కి చెప్తున్నాను నేను. గతం ఏం పాపాలు జరిగినాయో వేరే సంగతి. కనీసం ఇప్పుడైనా అటువంటి దాంట్లో జోలికి పోకుండా ఉంటే మీకు గౌరవం నిలబడతది. అట్లా కాకుండా ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాము అన్నప్పుడు రాజకీయంగా పగ సాధిస్తున్నారు, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. ఇది దానికి పెద్ద విలువ ఉండదు. మీ రాజకీయ వాదన కూడా ప్రజలు హర్షించరు. కాబట్టి గతం ఏం జరిగింది? ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు మద్యం కేసు ఉంది. మద్యం కేసులో 3,500 కోట్ల రూపాయలు చేతులు మారినాయని. నా నా అభిప్రాయం అయితే మద్యం కేసు డైల్యూట్ చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. ఇప్పుడుండేటువంటి గవర్నమెంటే డైల్యూట్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు ఈ ధనంజయ రెడ్డికి బెయిల్ వచ్చింది, లేకుంటే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఇట్లన్నీ వస్తున్నాయి. మిగతా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. పెద్ద పాయింట్ కాదు. ఆమ్, మేము అనుకున్నది, మేము ఆరోపణలు చేసింది 1,00,00,000 కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, లెక్కలు లేవు. కాబట్టి 1,000 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందని మేము చెప్తున్నాం. ఇప్పుడు అంతిమంగా తేల్చింది ఏమి లేదంటే ఏం లేదన్నట్టు తేలుస్తున్నారు. అదే నిలబడకపోతే ఇంక కల్తీ మధ్యం ఏం నిలబడుతుంది? ఏమైనా ధైర్యంగా ఫేస్ చేయమని చెప్తున్నాను. తప్పుడు పనులు చేసిన వాళ్ళు శిక్షార్హులు అవుతారు. వాళ్ళు అరెస్ట్లకు మరి కేకలు పెడితే ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఈరోజు నేను మీ మీ ఛానల్లో చూశాను, సురేష్ గారు ఆ, విడుదల రజని గారి మీద ఎంత తీవ్రమైన ఆరోపణ అది. ముందే ఉద్యోగాలు లేవు, జనం చస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామని లక్షలు 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 ఏమో మనుషులా ఇల్లు? ఎంత బరితెగింపండి. మంత్రి పదవిలో ఉండి ఆ పని చేస్తుందా? లేవండి, నిరుద్యోగులు కూడా డబ్బులు లేవండి, డబ్బులు లేవు. యుఎస్ నుంచి వచ్చేసారు కదా, ఇక ఇన్కమ్ సోర్స్ లేక కాన్వర్ట్ పొజిషన్లో పాపం వాళ్ళు కూడా ఆ రకంగా ఎట్లాగా అనుకోవాలి. ఇక మనం సెటైర్లెస్ చేయగలిగింది ఏం లేదు. ఎట్లా సమర్థించుకుంటాం సార్? మనకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదా. రాజకీయాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం పబ్లిక్ లైఫ్ లో ఉండే వాళ్ళుగా, విడుదల రజని గారు పబ్లిక్ లైఫ్ లో ఉండేట ఆమె ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు మరి కేసు పెడితే అయ్యో అన్యాయం, మహిళను చూడకుండా మహిళల మీద కేసు పెడుతున్నారు, బీసీ మీద కేసు పెడుతున్నారు. అర్థం ఏమైనా ఉందా? వాడు మోసపోయినా కూడా
దళితుడో బీసీనో అప్రెస్డ్ కమ్యూనిటీసే ఉంటాడు. వాడు నెత్తినోరు కొట్టుకున్నాడు యువకుడు. కాబట్టి గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి దుర్మార్గాలు ఏదైనా ఉంటే మీరు ఫలితం అనిపించక తప్పడు. చేసినోనికి చేసినంత మహాదేవ్ అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కల్తీ మద్యం బయటకు వచ్చింది, జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది. అది ఫేస్ చేయాలా? అట్లాగే ఇంకా ఏదైనా ఉంటే అది మానుకొని రాజకీయాలని గౌరవంగా చూసే పద్ధతి తీసుకుంటామని నేను కోరుతున్నాను. అయితే మీరు ఒక రిమార్క్ చేశారు, నాకు సేమ్ ఫీలింగ్ ఏంటంటే జోగి రమేష్ ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి కేసులో ఇరుక్కున్న తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కదా మళ్ళీ స్టార్ట్ చేయించాడు నాతో అని చెప్పేసి జనార్దన్ రావు చెప్తున్నాడు. అంత సాహసానికి ఎలా ఒడిగట్టడేమో అప్పటికే భయపడ్డాడు అనేది అర్థం ఇండైరెక్ట్ మన దగ్గర ఆధారాలు లేదు. అయితే సార్ అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఆధారాలు చూపించామంటున్నారో దాని ప్రకారంగానే రిమాండ్ ఇచ్చారు కదా. ఒకటి ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ స్క్రీన్ షాట్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, ఎప్పుడు ఆఫ్రికా వెళుతున్నావు, 23వ తారీఖు ఇంటికి వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పుడు బయటికి తీశారు. సో అంతకుముందు ఏమన్నాడంటే మొదటిసారి ఫస్ట్ టైం ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు అదే ప్రెస్ మీట్లో రెండు మాట మార్చేశాడు. మొదట స్టార్ట్ చేసినప్పుడేమో అతను ఎవరో తెలియదు అన్నాడు. బై ది ఎండ్ ఆఫ్ ది ప్రెస్ మీట్ హీ అడ్మిటెడ్ దట్ హీ నోస్ హిమ్. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ తాతగారి యొక్క పచారీ కొట్టు మా సందులోనే ఉందని చెప్పేసి, అలాగే వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పక్కపక్కన కూర్చుకున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ మొన్న చెప్పి మీడియాలో ఇంత సర్క్యులేట్ అయిన తర్వాత మళ్ళీ నిన్న ఈ వీళ్ళు ప్రశ్నించినప్పుడు ఎక్సైజ్ వాళ్ళు అతను ఎవరో మళ్ళీ తెలియదు అంటున్నాడంట. అది ఎంతవరకు నిజమో తెలియదు, మనం వచ్చినటువంటి కథనం ప్రకారం మాట్లాడుకుంటున్నాము. సో ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ దాన్ని ఎవరు ఇది చేయలేరు. సరే కనీసం స్క్రీన్ షాట్లు అంటే ఏమన్నా ఇప్పుడున్న ఏ యుగంలో ఏదైనా క్రియేట్ చేయొచ్చు అని నమ్మొచ్చు. సో అలాగే నిన్న స్వాధీనం చేసుకున్నటువంటి అతని 2 ఫోన్లు, అలాగే వాళ్ళ మిస్సెస్ యొక్క ఫోను, ల్యాప్టాప్ నుంచి మాత్రం చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ బయటికి తీశారు అంటున్నారు. మళ్ళీ నాకు ఉంది, ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తారంది 20 రోజుల నుంచి పుచ్చుకున్న అతను ల్యాప్టాప్లు ఎందుకు ఉంచుకుంటాడు? అవసరమైతే పోతే పోయిందని ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర నాకు అది ఫెరీలో పడేస్తాను. కానీ ఆయన సాయిరెడ్డి చెప్పినాడు నా మొబైల్ పోయింది అని, అట్లా ఇది నా ల్యాప్టాప్ పోయింది అని చెప్తారు కదా, కామన్ సెన్స్ కదా. కానీ అంటున్నారు చూద్దాం సరే. ఒకటి